హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సంజు శాంసంగ్ ఈ పేరు నిన్నటి నుంచి చాలా బాగా వినిపిస్తుంది కదా. ఈరోజు ఆ పేరు ఇంతగా వినిపించడానికి ఒకటే రీజన్, తన 11 సంవత్సరాల కష్టం. ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టడానికి రీజన్ ఏంటంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. తను ఏదైతే అనుకున్నాడో ఆ అవకాశం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాడు. సో మీలో ఎంతమంది ఒక పని అనుకొని దాన్ని చివరి దాకా తీసుకొచ్చారు? ఏ పనికైతే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఉంటుందో ఆ పని ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. మీరు మీ లైఫ్లో ఏ పని అయితే అనుకుంటున్నారో దాని మీద ఎంత మీరు ఫోకస్ చేశారు, ఎంత కష్టపడ్డారు, ఏం చేస్తున్నారు దాని మీద మీరు సక్సెస్ పొందడానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు సంజు శాంసన్ నైట్ టు నైట్ ఇంత ఆట ఆడలేదు. తను 11 సంవత్సరాలు కష్టపడ్డాడు కాబట్టికే ఈరోజు తన అవకాశం వచ్చింది. తను ఈరోజు ఒక మనకి వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ తీసుకురావడానికి ఎంతగానో కష్టపడ్డాడు. సంజు శాంసన్ని ఒక ఉదాహరణ తీసుకొని మనం లైఫ్లో ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక డిసిప్లైన్ అండ్ ఒక కన్సిస్టెన్సీ, ఫోకస్గా ఉంటే ప్రతి పని మనం విజయం పొందవచ్చు. ప్రతి పనిలో కూడా మనము గెలవచ్చు. ఏది ఒక అడుగు వేయగానే గమ్యం చేరిపోము, టైం పడుతుంది. మన టైం మనకి వచ్చేదాకా టైం పడుతుంది. సో మీలో ఎంతమంది ఈరోజు దానికోసం వెయిట్ చేస్తున్నారు? ఈ పని అనుకొని ఎంతమంది దాని మీద 100% ఫోకస్ చేస్తున్నారు? దయచేసి మీరు అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఫోకస్ చేయండి. ఈరోజు మన కళ్ళ ముందే ఒక నిదర్శనం ఉంది, సంజు శాంసన్. సో బీ కాన్ఫిడెంట్, బీ ఫోకస్. జై హింద్.